ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు. నిజమైన హీరోలు ఈ లోకములో గాని ఏదైనా ఒక సినిమాలో గాని ప్రమాదానికి గురి కాబోతున్నటువంటి వ్యక్తులను ఒప్పించి వారిని తప్పించినప్పుడు ఆ సినిమాలో గాని నిజ జీవితంలో గాని వారిని పొగుడుతారు. అలాగే వారి చేసిన పనిని ప్రస్తుతించి ప్రచారం చేస్తారు. అంతేగాని అలాగు తప్పించిన వారిని ఎగతాళి చెయ్యరు కదా. కానీ అలా హెచ్చరించిన వారిని ఎగతాళి చేసిన సందర్భం ఒకటి బైబిల్ గ్రంథంలో ఉంది. లోతు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నప్పుడు లోతుకు 2 కుమార్తెలు ఉన్నారు. ఆ 2 కుమార్తెలకు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలలోని 2 యువకులతో నిశ్చితార్థం చేశాడు. వారున్న ఆ పట్టణాలు కాలి బూడిదైపోతాయని దేవదూతల ద్వారా అతనికి తెలిసినప్పుడు ఆ అర్ధరాత్రి ప్రమాదకరమైన పరిస్థితుల్లో లోతు తన అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి జరగబోయే ఉపద్రవాన్ని గురించి, అనగా తామున్న ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు అగ్ని చేత కాల్చబోతున్నాడనే విషయాన్ని చెప్పాడు. ఈ విషయం మనకి ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనంలో కనిపిస్తుంది. వారు అతని మాటలను నమ్మలేదు, తమాషాగా తీసుకున్నారు లోతు యొక్క హెచ్చరికను. అయితే లోతు చెప్పిందే నిజమయ్యింది. ఆ పట్టణం మీదకి తీర్పు రానే వచ్చింది. వాళ్ళంతా అగ్నికి ఆహుతైపోయారు. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా దేవుని సేవకులు, సువార్థికులు రాబోయే ఉపద్రవాన్ని గురించి బోధిస్తున్నారు. త్వరలో ఎప్పుడోకప్పుడు ఈ భూమి మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుందని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఎవరి పాపాలైతే క్షమించబడతాయో, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే ఆ ఉగ్రత నుండి తప్పించుకుంటారని, ఆ ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని గొంతెత్తి చెబుతున్నా ఈ సేవకులను ఈ రోజు లోకము హేళన చేస్తోంది. నిజానికి ఉగ్రత నుండి తప్పించే సేవకులను నిజమైన హీరోలుగా కొనియాడవలసిన లోకము వారు చెప్పిన సత్యాన్ని నమ్మకుండా హేళన చేయటం నిజంగా దురదృష్టకరం. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, నిజమైన హీరోలు రాబోయే ఉపద్రవాన్ని గురించి ప్రకటించే దేవుని సేవకులే. ఎవరైతే సత్య మార్గాన్ని గురించి బోధిస్తారో వారు అగ్నిలో నుండి కొందరిని లాగి పరలోకానికి చేర్చిన వారిగా ఉంటారు. యూదా పత్రికలో ఈ విషయాన్ని మనము చదువుతాం. యూదా పత్రిక 22వ వచనం, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగుటకై సువార్థికులు చేసే బోధను హేళన చేయకుండా ఈ లోకము ఆ బోధకు చెవియొగ్గి ఆ బోధను అనుసరించి క్రీస్తులోనికి తిరగాలని మనము ఈ లోకము కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నిజమైన హీరోలుగా ఈరోజు సేవకులు, సువార్థికులు ఉన్నారు. వారిని లోకము హేళన చేయకుండా వారి మాటలను నమ్మి సత్యం వైపు తిరిగి పాపమును విడిచిపెట్టి అసత్యమైన వ్యర్థ దేవతలను, దేవుళ్లను విడిచిపెట్టి నీ వైపుకు తిరిగే కృపా భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.